నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, చాలామంది 7 శనివారాల వ్రత విధానం గురించి అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో ఈ 7 శనివారాల వ్రతాన్ని చేస్తుంటారు. తమ తమ కష్టాల నుంచి గట్టెక్కించమని స్వామి వారిని వేడుకుంటూ తమ తమ కోరికలు చెప్పుకుంటూ ఈ 7 శనివారాల వ్రతాన్ని నోచుకుంటారు. పూజ పూర్తయ్యేలోపు వారందరి కోరికలు తీరిపోవాలని భక్తుల విశ్వాసం. ఈ వ్రత నియమాలు అలానే పూజా విధానం చాలా సులభంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియోలో 7 శనివారాల వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, నియమాలేంటి, ఇవన్నీ కూడా నేను తెలియజేస్తాను. మీరు చక్కగా 7 శనివారాల పూజ చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. వీడియో కాస్త లెంతీగా ఉంటుంది. కాస్త ఓపిక, ఏ పాయింట్ని మీరు మిస్ కాకుండా ఆఖరి వరకు చూడండి, లేదంటే మొదటికే వచ్చేస్తారు. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత అనేది ఉంది. వారంలో ఒక్కో దేవుడికి ఒక్కో రోజుని కేటాయించారు. అలానే శనివారం రోజున ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తారు. చాలామంది గత కర్మల ఫలితంగా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. దీనికి కర్మ ఫలప్రదాత ఎవరంటే శనీశ్వరుడు ప్రభావమే. ఆయన ప్రభావం మన మీద ఎక్కువగా పెట్టకుండా ఉండాలంటే శనివారాల వ్రతం చేసుకుంటే చాలా వరకు బయటపడతారు. శనిదేవుడు అంటే మనం చేసే పనుల నుంచి మనల్ని విముక్తి చేస్తాడు. చేయరాని పనులు చేయకుండా మంచి పనులు చేస్తూ వెళితే గనక ఆయన అనుగ్రహం తొందరగా లభిస్తుంది. శని బాధలో ఉన్నవారికి ఉద్యోగంలో సరిగ్గా కలిసి రాదు, వ్యాపారంలో సరిగ్గా కలిసి రాదు. అలానే ఏ పని మొదలు పెట్టినా కానీ సరిగ్గా ముందుకు వెళ్ళదు, అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళదు. దాంతోపాటుగా ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఇవన్నీ కూడా కర్మ ఫలితాలను బట్టి మనం అనుభవించాల్సి ఉంటుంది. వాటి నుంచి ఎంతో కొంత బయటపడాలంటే, ఆ ప్రభావం కాస్త తగ్గించుకోవాలంటే వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా పూజించుకోవాలి. ఈ పూజ చేసేటప్పుడు గట్టిగా చెప్పుకోండి, స్వామి గత జన్మల కర్మ ఫలితాలు కానీ చేసిన తప్పులు ఏమైనా ఉన్నా కానీ వాటిని పోగొట్టు స్వామి అని చెప్పుకోండి. మీరు ధర్మబద్ధమైన ఒక కోరిక అనేది కోరుకుని ఆ స్వామికి ఈ విధంగా పూజ చేసుకుంటే చాలండి, ఖచ్చితంగా నెరవేరుతాయి మీ కోరికలు. ముందుగా ఈ పూజ చేయాలన్నా కొన్ని నియమాలతో పాటు పూజా విధానం గురించి కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు, కొత్తవారు ఎవరైనా మన ఛానల్కి వచ్చి చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి, ఇక పూజా విషయాలను తెలుసుకుందాం. 7 శనివారాలు పూజ చేయడానికి ముందుగా సూర్యోదయమే ముందే లెగవడం, తల స్నానం చేయడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఏకభుక్తం చేయడం, అలానే భూశయనం మంచం మీద కాకుండా నేల మీద చిన్న చాప లాంటిది వేసుకొని ఆచ్ఛాదనం వేసుకొని పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, ఇదేనండి ఆ రోజున మనం చేసే నియమాలు. ప్రతిరోజు చేయాలా అని అంటారేమో, ప్రతిరోజు కాదు, శనివారం ఒక్కరోజు మాత్రమే చేసే నియమాలు ఇవి. ఏ పూజకైనా సరే ఇలానే ఉంటాయి. ఈ పూజకు కూడా సాధారణ నియమాలే వర్తిస్తాయి. శనీశ్వరుడు ప్రభావం పోవాలంటే 7 శనివారాల పాటు క్రమం తప్పకుండా శ్రీనివాసుడికి పూజ చేసుకోవాలి. శనివారం నాడు అన్ని గ్రహ పీడలు, అన్ని గ్రహ బాధలు తొలగిపోవడానికి మనకు ఎంతగానో ఉపయోగపడే పూజా విధానం ఇది. ముందుగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా ఈ 7 శనివారాల వ్రతాన్ని 3 విధానాల పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. మొదటి 2 పద్ధతుల్ని ఏ రకంగా చేసుకోవాలనేది ముందు వీడియోలో మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఇక మీరు చూసే ఈ విధానం, 3వ విధానం చాలా సులభమైన, ప్రతి ఒక్కరూ చేసుకోదగిన సులభమైన పద్ధతిని మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేచి తలస్నానం చేసుకుని పూజ మొదలు పెట్టడానికి ముందుగానే మీరు కాస్త బియ్య పిండి తీసుకోండి. కాస్తంత బరగ్గా ఉండే బియ్య పిండిని తీసుకోండి. కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారు, కానీ పూజలో మాత్రం పిండి దీపారాధన కంపల్సరీ. పూజ చేయడం కోసం పిండి దీపాలు పెట్టాలి కాబట్టి బియ్య పిండిలో బెల్లం, అరటి పండు కూడా కలిపి చలిమిళ్ళలాగా గట్టిగా చేసుకుని 1 గంట పాటు రెస్ట్ ఇవ్వండి. అది నాని ఏమవుతుందంటే, నూనెలో ఒత్తులు వేస్తాం కదా, ఆ పిండి చలిమిడి నూనెను పీల్చేసుకుంటుంది.
మనం 1 గంట పాటు గనక ప్రమిదిని అలా వదిలేస్తే నూనె వేసినది వేసినట్టుగా చాలాసేపు దివ్యంగా వెలుగుతుంది. కాబట్టి ముందుగా స్నానం చేయగానే శనివారం రోజున బియ్యం పిండి ప్రమిదిని తయారు చేసి గట్టిగా ప్రమిదలో తయారు చేసి ఉంచుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ 7 శనివారాలు పూజ అంటారే కానీ 8 శనివారాల పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామివారు వడ్డీ కాసుల వాడు కాబట్టి 7 వారాలు అయినా కానీ తర్వాత 8వ వారం ఇదిగో స్వామి నీ వడ్డీ అని 8వ వారాన్ని వడ్డీ కింద ఇవ్వాలన్నమాట. వడ్డీ కాసుల వాడికి కాబట్టి ఈ 8 వారాలు కనుక మీరు పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీ సమస్య నుంచి బయటపడతారు, మీ కోరికలు తీరుతాయి. ప్రయత్నించి చూడండి. ముందుగా శనివారం రోజున ఈ పూజ ఎలా చేయాలంటే పాటించాల్సిన నియమాలు ఏంటంటే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి. వీలుంటే సూర్యోదయానికి ముందే లెగవండి. చక్కగా శుభ్రం చేసుకొని మీరు తలారా స్నానం చేసుకుని గడపక పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా ఇంటికి తోరణాలతో అలంకరించుకొని మీరు పూజ చేయాలి అనుకున్న ప్రదేశంలో నీటిని చల్లి శుభ్రం చేసి ముగ్గులు పెట్టి ఆ ముగ్గు మీద ఒక పీఠం అనేది ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసి దాని మీద కొత్త వస్త్రం పరచండి. అదీను పసుపు రంగు వస్త్రం అయితే మరీ శ్రేష్టం. శనివారాల పూజా విధానంలో తప్పకుండా చిత్రపటం వెంకటేశ్వర స్వామి వారితో పాటు పక్కన లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టి పూజ చేసుకోవాలి. లేదంటే వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి సమేతంగా ఉండేటువంటి చిత్రపటాన్నైనా సరే పెట్టుకొని చేయాలి. లక్ష్మీదేవి లేకుండా కేవలం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయకూడదు. ఇద్దరూ కలిసి ఉన్న పటానికైనా సరే లేదు వేరు వేరు పటాలనైనా సరే పీట మీద పెట్టి పూజ చేసుకోవచ్చు. లేదా పద్మావతి అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సతీ సమేత విగ్రహం కానీ లేదా పటమైనా సరే పెట్టుకోవచ్చు. మీరు చూస్తున్న విగ్రహం అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం చక్కగా పెట్టుకుని పీఠం మీద గంధం కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. ఎలాంటి ఆటంకాలు రానియకుండా చేసేవాడు ఆ వినాయకుడే కాబట్టి మొట్టమొదటి పూజ వినాయకుడికే కాబట్టి వినాయకుడి విగ్రహం కానీ లేదా కాస్త పసుపుతో తయారు చేసిన పసుపు వినాయకుడిని కానీ పూజలో పెట్టుకోండి. తర్వాత మీరు ముందుగా చేసుకున్నటువంటి ఆ బియ్య పిండి ప్రమిద ఉంటుంది కదా, ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ వేసి 7 రంగు ఒత్తులను విడివిడిగా కానీ లేదా కలిపి ఒక ఒత్తిగా వేసి రెడీ చేసుకోండి. ఈ 7 రంగుల ఒత్తులు మనకు పూజా షాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. అన్ని రంగులు ఉంటాయి. ఇక్కడ ఆ రంగు ఒత్తులు మాకు అవైలబుల్గా ఉండవంటే కనుక మీరు 7 రంగు ఒత్తులని ఇంట్లో చేసుకునే విధానాల గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చాలా వరకు చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోస్ని మీరు మిస్ అయితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలానే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజలో ముడుపుని ఏ రకంగా కట్టుకోవాలనేది ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఒకవేళ కొత్తవారు ఎవరైనా మిస్ అయితే కనుక నేను లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఆ రకంగా మాకు కాస్త కష్టమైన పని అంటే 7 రంగు ఒత్తులను మేము తయారు చేసుకుని పూజలో ఉపయోగించుకోవడం మాకు కాస్త కష్టమైన పని అంటారా? మరొక విధానంగా కూడా చేసుకోవచ్చు. 7 రంగుల ఒత్తులకు బదులుగా 7 పసుపు రంగు ఒత్తులు చేసుకోండి. అంటే తెల్లని ఒత్తులు కాదండి, ఇక్కడ వేసేది 7 పసుపు రంగు ఒత్తులను వేసుకొనైనా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునేది 3వ విధానం. నిత్య దీపారాధనకు వాడుకునే 2 కుందులు పెట్టుకొని తెల్లని కాటన్ ఒత్తులు కానీ లేదంటే పసుపు రంగు ఒత్తులు కానీ వేసుకుని దీపారాధన చేసుకోండి. అలానే స్వామివారికి పసుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది. ఉంటే గనక తప్పకుండా పెట్టండి. లేదా మీ దగ్గర ఉన్న సువాసన పూలతో చక్కగా అలంకరించి పూజ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారికి తప్పకుండా ఏ పూలున్నా లేకపోయినా తులసి మాల కానీ తులసి దళం కానీ కంపల్సరిగా పెట్టాలి. ముందుగా మీరు దీపారాధన అంతా చేసుకున్న తర్వాత మొదటగా వినాయకుడికి సంబంధించిన నామం కానీ స్తోత్రం కానీ చదువుకొని ఆ తర్వాత శనీశ్వరుడికి సంబంధించిన స్తోత్రాన్ని కూడా తప్పకుండా చదువుకోండి. 7 వారాల పాటు మీరు మొదటగా వినాయకుడికి పూజ చేసుకోవాలి. తర్వాత శనీశ్వరుడికి సంబంధించిన స్తోత్రం చదవాలి. అలానే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరము, లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవాలి. ఇంకా మీకు గోవింద నామాలు వచ్చినా కానీ ఏ రకంగా అయినా సరే ఆయనకు సంబంధించిన నామాలు చదవండి. అలానే ఇక్కడ తులసి ఆకుల మీద అష్టగంధం రాసి స్వామివారికి సమర్పిస్తున్నాను. ఎందుకు సమర్పించాలన్నది కూడా క్లియర్గా ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. నేను ప్రతి శనివారం ఈ పరిహారాన్ని ఒక అలవాటుగా పెట్టుకొని చేసుకుంటూ ఉంటానండి. అదే రకంగా ఇక్కడ నేను పెట్టుకున్నాను. కొందరు అడిగిన మాట 7 శనివారాల పాటు 7 పిండి ప్రమిదలు పెట్టాలా, 7 కొబ్బరికాయలు కూడా కొట్టాలా అని అడుగుతున్నారు. వీడియో కాస్త లెంతీగా ఉంటుందండి. కాస్త ఓపికగా మీరు ఆఖరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కొందరు 8 వారాల పాటు ఒక్క పిండి దీపం పెట్టి శనివారాల వ్రతాన్ని పూర్తి చేసుకుంటారు. మేము 7 వారాల పాటు 7 పిండి దీపాలు పెడతాం, 7 కొబ్బరికాయలు కొడతాము అని మీరు ఒక మాట అనుకొని పెట్టుకోవచ్చు.
లేదా 8 వారాల పాటు మీరు ఒక్క పిండి ప్రమిదను పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. మరొక విధానం కూడా ఉంది. మొదటి వారం నుంచి 6 వారాల వరకు ఒక్క పిండి ప్రమిద అనేది పెట్టుకొని 7 రంగు ఒత్తులు వేసుకొని 7 చొప్పును వేసుకొని దీపారాధన చేసుకుంటూ వెళ్ళొచ్చు. మొదటి వారం, రెండవ వారం, అక్కడి నుంచి 6 వారాల వరకు మీకు దొరికినటువంటి పువ్వులను చక్కగా తెచ్చుకోండి. బంగారు పువ్వులతో చేసుకోవచ్చు, వెండి పువ్వులతో కూడా ఆయన్ని చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. ఇక 7వ వారంలో 7 పిండి ప్రమిదలు తయారు చేసి ఒక్కో ప్రమిదలో 7 ఒత్తుల చొప్పున వేసుకొని 7 దీపాలు పెట్టాలి. 7 రకాల పువ్వులు, 7 రకాల పండ్లు అలా శక్తి కొద్ది చేసుకోవచ్చు. 7వ శనివారం రోజున పూజలో దీపాలు మాత్రం 7 పెట్టాల్సి ఉంటుంది. మిగతా 6 వారాల పాటు ఒక్క పిండి దీపంలోనే 7 ఒత్తులు పెట్టి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. ఈ రకంగానైనా సరే చేసుకోవచ్చు, అనుకుని చేసుకోవచ్చు. లేదా 7 వారాల పాటు మేము ఒక్క పిండి ప్రమిదనే తయారు చేసి 7 ఒత్తులు వేసి చేసుకుంటాము అని మీరు ఒక మాట అనుకుంటే ఆ రకంగానైనా సరే చేసుకోవచ్చు. లేదా ఏ రకంగానైనా సరే చేసుకోవచ్చు. అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది, నమ్మకం బట్టి ఉంటుంది. మరి నైవేద్యం సంగతి ఏంటి అని మీకు ఒక సందేహం వస్తుంది. 7 శనివారాల వ్రతంలో ప్రతి వారం నైవేద్యంగా పానకం, వడపప్పు, చలిమిడి పెట్టాలని అంటారు. అరటి పండును ఖచ్చితంగా సమర్పించండి. లేదా మీకు ఓపిక ఉంటే నైవేద్యం కోసం పొంగలిని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా మీరు 6 వారాల పాటు చేయండి. ప్రతి శనివారం వీలైతే పెట్టండి. కుదరని వాళ్ళు కనీసం మరిగించి చల్లార్చిన పాలను నైవేద్యంగా పెట్టండి. కానీ తప్పకుండా 7వ శనివారం రోజున నైవేద్యంగా పానకం, వడపప్పు, చలిమిడిని పెట్టాలని అంటారు. 7వ వారం రోజున 7 దీపాలు చేయాలి. 7 అగరవత్తులు, 7 అరటి పండ్లను తప్పకుండా పెట్టాలి. 7వ వారం రోజున అన్నీ 7 సంఖ్యతోనే పెట్టాలి. శనివారం రోజున కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉంటే కనుక ప్రతి శనివారం కొట్టుకోవచ్చు. కానీ ఆఖరి శనివారం రోజున మాత్రం మీరు తప్పకుండా కొబ్బరికాయని కొట్టాలి. కొంతమంది అనుకొని 7 కొబ్బరికాయలు కూడా కొడతారు. అలా అయినా సరే చేసుకోవచ్చు. కానీ కొట్టిన కొబ్బరికాయలు మాత్రం మీరు వేస్ట్ చేయకూడదు. అలానే ప్రతి వారం మీకు కుదిరితే కనుక చిమ్మిలి పెట్టండి. కుదరని వారు 7వ వారం రోజున చాలామంది చిమ్మిలి చేసి పెడతారు. అంటే నల్ల నువ్వులు కాస్త బెల్లం వేసి దంచి నైవేద్యంగా పెడతారు. ఎందుకంటే శనివారం రోజున శనీశ్వరుడికి నువ్వులను నైవేద్యంగా సమర్పించడం వల్ల శని భగవానుడు గ్రహ పీడలను తొలగించి మనకు మనశ్శాంతిని, మనల్ని ఆరోగ్యవంతులు చేస్తారన్న ఒక నమ్మకంతో చాలామంది ఆయనకి ప్రసాదంగా పెడతారు. ఆ రకంగా పెట్టిన తర్వాత ఆయనకు సంబంధించిన స్తోత్రం తప్పకుండా చదువుకోండి. మరింత మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు దీపారాధన చేసుకొని ఆ పిండి దీపారాధనకు 3 వైపులా కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత కాస్త అక్షింతలు వేసి దీపం చుట్టూతా పూలతో అలంకరణ చేయండి. తర్వాత చాలా సులభంగా మీరు అష్టోత్తరం శతనామావళి అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోండి. 7 అగరవత్తులను వెలిగించండి. ఒకవేళ ధూప్ స్టిక్స్ పెట్టేటట్లయితే 7 ధూప్ స్టిక్స్ని పెట్టేయండి. మొదటి వారం, రెండవ వారం అలానే 6 వారాల పాటు ఏదైనా ఒక రకం పువ్వు దొరికితే సరిపోతుంది. కానీ 7వ వారం రోజున మాత్రం మీరు 7 రకాల పువ్వులను పెట్టండి. అంటే ఇక్కడ ఏంటంటే మనం మార్కెట్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే ఒక 4-5 రకాలు కొనుక్కొని తర్వాత మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 రకాలు తెచ్చుకుంటే సరిపోతుంది. ప్లాన్ చేసుకొని ఈ రకంగా 7 రకాల పువ్వులు అలానే 7 రకాల పండ్లు అన్నీ ఉండేలా 7 సంఖ్యను బట్టి తెచ్చుకోండి. అలానే అష్టోత్తరాలను చక్కగా చదువుకొని నమస్కారం చేసుకొని మీ కోరిక కోరుకోండి. ఇక పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆ పిండి దీపాలను చాలామంది నైవేద్యంగా స్వీకరిస్తారు. కొందరు వీలు లేని పరిస్థితి ఉన్నవారు కాస్త పాత్రలో నీళ్లు పోసి ఆ పిండి దీపాలను నిమజ్జనం చేసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోస్తారు. శనివారం రోజున పూజకని మీరు ఏదైతే పీట పెట్టారో ఆ పీటని తర్వాత రోజు ఆదివారం రోజున కదిపి తీసేయాలి. ఇలా మీరు ప్రతి శనివారం పీట పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉండాలి. ఈ పూజలో ఒక కోరిక అనేది కోరుకుని దీపాలు వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామి వారికి మీ మనసులో ఉన్న కోరిక అనేది చెప్పుకొని ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి వారు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇక ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నానండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ మనసులో మాట చెప్పండి. ఇంకా లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.